మిత్రులకు నమస్కారం. గత 2-3 రోజులుగా టిఆర్ఎస్ కాంగ్రెస్ ఏదో ఉద్ధరించినట్టు ఒకరికొకరు సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, టేబుల్ ఉంటున్నామని ఒక ఆయన, జల్లిగులో ఉంటున్నామని ఇంకొక ఆయన, వీళ్ళు మొత్తం ఏదో ఒక డ్రామాని, చీకటి దొంగ ఇద్దరు ఒకటే చేస్తున్నటువంటి డ్రామాని రక్తి కట్టించడం చేసేటువంటి ప్రయత్నం ఇలా కనబడ్డారు. పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు అంటారు, కొత్త టేబుల్ అనుకొని బాబా బామర్దులు ఇద్దరు రాత్రి నా ఇల్లు ఏమన్నా ఎఫ్టీఎల్ లోనో బఫర్ జోన్ లోనో ఉంటే శ్రీకాకుళంలో ఉంటే తొందర కూలగొట్టండి అంటారు. కేటీఆర్ అంటే ఆయన అంటాడు 10 సంవత్సరాలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా చేసిన ఆయన నడిస్తే కంప్యూటర్, ఆయన నడిస్తే ప్రపంచం గుర్తిస్తుంది, గొప్పగా గర్విస్తుంది అని చెప్పేటువంటి కేటీఆర్ అంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఎవరి భూములున్నా ఎవరి ఆస్తులున్నా అర్జెంటుగా కూలగొట్టుదని అడుగుతారు. నేను ఇద్దరిని అడుగుతున్నాను, మీరిద్దరు కూడా 2 విభిన్న పార్శ్వాలుగా 2 విభిన్న పార్టీలు రిప్రజెంట్ చేస్తున్నటువంటి మీరు మీ బాధ్యతలు ఎందుకు మర్చిపోయినట్టు ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పారు. టీవీలో పెద్ద పెద్ద బ్రేకింగ్లు వస్తున్నాయి. వెనకటికి మా అన్న తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాట్లాడాడు, ఎన్ కన్వెన్షన్ గొలవగొట్టమన్నాడు అన్న, అప్పుడు చెప్పిండు, ఇప్పుడు గొలవగొట్టిండు, అప్పుడు చెప్పిండు, ఇప్పుడు గొలవగొట్టిండని సోషల్ మీడియాలో బాగా భజన చేసి భజన చేసుకుంటారు. అసలు చెరువుల ప్రొటెక్షన్ కి సంబంధించి ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి ఎంత పడి సిద్ధశుద్ధి అనేది తెలంగాణ సమాజం ముందు 2 నిమిషాలు నేను ఈ వాస్తవాలు ఉంచవచ్చు. గౌరవనీయులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భాగ్యనగరంలో ఉన్నటువంటి మీరాలం చెరువు కబ్జాలకు గురైందని చెప్పి మొట్టమొదటిసారిగా 1994 ఎన్టీ రామారావు గారు లేదా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే కంటే కొద్ది రోజుల ముందు భాగ్యనగరంలో ఉన్నటువంటి మీరాలం చెరువు కబ్జాలు గురైతుంది, అక్రమ నిర్మాణాలు జరుగుతాయినప్పుడు రేచల్ చటర్జీ అనేటువంటి ఒక అధికారిని పంపించి మీరాలం ట్యాంకులో కట్టినటువంటి అన్ని అక్రమ కట్టడాన్ని కూలగొట్టండి అని చెప్పి చెరువుల పరిరక్షణ కోసం నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఒక ప్రారంభం చేసిండ్రు. భాగ్యనగరం చుట్టూన్నటువంటి చెరువుల్ని కుంటల్ని కాపాడాలనేటువంటి ఒక ఆలోచన ప్రారంభమైంది. దీన్ని కంటిన్యూ చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన ముందున్నటువంటి రిట్ పిటిషన్స్ 2006, 7, 8 వేసినటువంటి చెరువుల పరిరక్షణ కోసం వేసినటువంటి రిట్ పిటిషన్లు అన్నింటినీ డిస్పోజ్ చేస్తూ 2010లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు. ఎఫ్టీఎల్లో, బఫర్ జోన్ లో, శిఖంలో ఎక్కడ ఎవరు ఏ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా ఎవరు ఏం కట్టినా కూలగొట్టమని చెప్తే దాన్ని అమలు చేస్తుంది అని చెప్పి అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జీవోఎంఎస్ నెంబర్ 157 అనేటువంటి ఒక జీవో తీసుకోవచ్చు. ఎప్పుడు తెచ్చింది ఇది? 6 ఏప్రిల్ 2010లో ఈ జీవో వచ్చింది. 2010 ఏప్రిల్ 6వ తారీఖు రోజు జీవో నెంబర్ 157ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకులు తీసుకొని వచ్చి, ఇప్పుడు నేను కొత్తగా వేసిన హైడ్రాని, నేను కొత్తగా లేక్ ప్రొటెక్షన్ వేసిన అని బాగా మాట్లాడుతున్నటువంటి మిత్రులందరికీ కూడా జీవోఎంఎస్ నెంబర్ 157 డేటెడ్ 6/4/2010 ఏం చెప్తుంది అంటే, హైకోర్టు సూచనల మేరకు, ఇందులో రాసేది క్లియర్ గా, హైకోర్టు సూచనల మేరకి మెట్రోపాలిటన్ కమిషనర్ అంటే ఎంసీడీఏ చైర్మన్ ఎవరైతే ఉంటారో అతను, రిప్రజెంటేటివ్ ఆఫ్ ద డీజీ ఆఫ్ ద పోలీస్, కమిషనర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఇట్లా 17 మందిని పెట్టి అప్పుడే హైకోర్టు ఇచ్చినటువంటి సూచనల మేరకి 2010లో జీవోఎంఎస్ నెంబర్ 157, ఈ జీవో నెంబర్ పేరు 157, జీవోఎంఎస్ నెంబర్ 157ని 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ జీవో తీసుకొచ్చిన దాని ఉద్దేశం ఏం రాసిండ్రు? ప్రొహిబిటింగ్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్, మేజర్ హోటల్స్, రెసిడెన్షియల్ కాలనీస్ అండ్ other establishments that generate pollution in the catchment area of Usman Nagar, Himayat Sagar, lakes and the villages. A list is hereby enclosed అని ఒక లిస్ట్ ఇచ్చింది. ఏ ఊర్లలో చెరువులు గుంటలు ఏమేమి కబ్జాలు అవుతున్నాయి, ఎట్లయితున్నాయి, వీటిని ప్రొటెక్ట్ చేయండి. ఈ ప్రొటెక్ట్ చేసేందుకు ఇగో ఈ 18 మంది అధికారులతో ఊటో కమిటీ చేసినామని 2010లో ఒక కమిటీ చేసింది అప్పటి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 94లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు క్లీన్ చేసినటువంటి మీరాలం ట్యాంక్. అయ్యా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు కదా, మీరాలం ట్యాంక్ ని శుద్ధి చేసిండ్రు. రేచల్ చటర్జీ గారు ఇచ్చిన నివేదిక
కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని శుద్ధి చేసి ఇలా మీరాలం ట్యాంక్ ఉందేమో రేవంత్ రెడ్డి గారిని చూపెట్టుకున్నారు. లేదా పొద్దుగా లేస్తే భాగ్యనగరంలో ఓల్డ్ సిటీ మాదేని దెబ్బలు చేస్తున్నటువంటి కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. మీరాలం ట్యాంక్ ఆడున్నారు. అసలు మీరాలం ట్యాంక్ అనేది ఉంచిరా ఇప్పుడు కాలనీలు వచ్చినాయా, మరి దాన్ని ఎందుకు గురపడుతుంది అనేది ఒక్కసారి హైదరాబాద్ కూడా ఆలోచించాలి. 1994 హైదరాబాద్ ప్రొటెక్షన్ కోసం రేచల్ చటర్జీ గారు ఇచ్చిన నివేదిక మేరకు 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు క్లీన్ చేసి మీరాలం ట్యాంక్ లో కబ్జాలన్నీ తొలగించింది. ఇలా మీరాలం ట్యాంక్ మీద రేపు పోదామంటే రేవంత్ రెడ్డి గారు వస్తా అంటే నేను తొలుగుతున్నాను. ఇక గాడి మొదలు పెట్టాం. ఎంఐఎం కార్పొరేటర్లు వచ్చారు, గొడవ చేసారు. ఎందుకు పోతుంది హైదరాబాద్? ఎవరు వస్తేను ఏ పార్టీ అయితే నేను అందుకని ఏం చెప్తానంటే ఈ కేటీఆర్ పొంగులేట్లు ఇద్దరు సవాళ్ళు ప్రతి సవాళ్ళు. 2010లో జీవో వచ్చింది. తెలంగాణ ఉద్యమం బాగా పీక్ లో నడిచింది. తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఏం చెప్పినాం? మా భూములు మాకే కావాలన్నాం. అదొక స్లోగన్. ఆ కబ్జా చేసిన భూములన్నీ కూలగొట్టాలని అన్నాం. ఒక దశలో తెలంగాణలో భూముల్ని లాంకో హిల్స్, పద్మాలయ స్టూడియోలు, రాఘవేంద్రరావు గారు ఇట్లా పేరు చెప్పాలంటే చాలా మంది కబ్జా చేసుకున్నారు. ఆంధ్రలో పైన మా భూముల్ని మాకు రక్షించాలని ఒక పెద్ద నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఉద్యమం చేసింది. లాంకో హిల్స్ ఆనే ఉంది. పద్మాలయ స్టూడియోలు అపార్ట్మెంట్లు వచ్చినాయి, సర్వీస్ అపార్ట్మెంట్లు వచ్చినాయి. గొప్పగా చెప్పారు ఏమని? ఇక్కడ హైటెక్ సిటీ పక్కన పెద్ద పెద్ద బంగ్లాలు కడితే ఈ బంగ్లాలన్నీ ఎంక్రోచ్మెంట్లని జేసీబీ రిటాచి తీసుకుపోయి వాటి మీద ఎర్రసిరాతోటి రాసి ఈ భూములన్నీ గురుకుల ట్రస్ట్ భూములు, వీటిని అన్నింటినీ కబ్జా వెనక్కి తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నోటీసులు ఇచ్చి రాసేసి వచ్చింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.